ప్రపంచం మొత్తాన్ని కూడా వేధిస్తున్న సమస్య అంటే ఇప్పుడు కాలుష్యం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈ పరిశ్రమల వల్ల కానీ, ఈ ప్లాస్టిక్ వాడకాల వల్ల కానీ, దీనికి తోడు ఈ మోటార్ వెహికల్స్ అన్ని కూడా వాడటం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు కాలుష్య రహిత దినంగా పరిగణించి ఈ మోటార్ వెహికల్స్ అన్ని కూడా వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీని లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా న్యాయవాదులు, కోర్టు స్టాఫ్, న్యాయమూర్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మన వాతావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి, కుదిరినంత వరకు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా యొక్క హైకోర్టు వారి ఆదేశాలతో మరియు ఇక్కడ మా జిల్లా జడ్జి గారి భీమారావు గారి ఆదేశాలతో మేము బార్ అసోసియేషన్ అనంతపురము మరియు పెడల్ ఫ్రెండ్స్ అనంతపురం వారి సహకారంతో ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ పెట్టుకున్నామండి. ముఖ్యంగా ఈరోజు మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అనేదానికి మనం ఒక ఉదాహరణగా ఈ యొక్క సైకిల్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. మామూలుగా మనకు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మనకు ఎయిర్ పొల్యూషన్ ముఖ్య కారకము. కాబట్టి మనం ఎయిర్ పొల్యూషన్లో తగ్గించే కార్యక్రమంలో భాగంగా మేము ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము చెప్పే విన్నపం ఏమంటే అందరూ కూడా వీలైనంత వరకు ఈ సైకిళ్ళు కానీ వాకింగ్ కానీ చేసి అవసరమైన సమయాల్లో మాత్రమే బైకులు కానీ కార్లు కానీ వాడాలా. దూర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు లోకల్గా ఉన్నప్పుడు అందరూ కూడా సైకిల్ వాడడం వలన మనం లోకల్గా కూడా మనం ఈ యొక్క పర్యావరణాన్ని పరీక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వాళ్ళ బార్ మెంబర్స్ అందరికీ, మరియు పెడల్ ఫ్రెండ్స్ వారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అదే మా జిల్లా జడ్జి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా వారికి, పోలీసు వారి మా ప్రోగ్రామ్కి సహకరించారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత పౌరులుగా మనము న్యాయస్థానాలకు ఎప్పుడు వస్తున్నామంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వాటిని కాపాడడానికి న్యాయస్థానాన్ని మనం ఆశ్రయిస్తాం. మనకు జరిగిన అన్యాయంకి వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటాం జరుగుతుంది. కానీ అదే రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. ముఖ్యంగా ఆర్టికల్ 41A, 48A, 51B ప్రకారము పర్యావరణాన్ని రక్షించడం ప్రతి భారతీయ పౌరుని యొక్క కర్తవ్యం. సో ఆ కర్తవ్యాలను గుర్తు చేస్తూ అనంతపురం న్యాయస్థానము మా పెడల్ ఫ్రెండ్స్ని ఈరోజు వాళ్ళు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతపురంలో ఈరోజు పెడల్ ఫ్రెండ్స్ వాళ్ళతో భాగస్వామ్యమై ప్రజల్లో చైతన్యపరుస్తూ ఆరోగ్యానికి హానికరమైన ఈ రైడ్స్ని, వేరే మోటార్ వెహికల్స్ రైడ్స్ని కాకుండా సైకిల్ ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవడము, పర్యావరణానికి ఎట్లా దోహదపడుతుంది ఈ సైకిల్ ర్యాలీ